వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ గారు, టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సీతక్క గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. బండారు గారు, నేను ఒక హైకోర్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఒకటి ఆదేశం ఇచ్చింది రెండు రాష్ట్రాలకు కూడా, తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కి. అనుమతి లేని చోట ఉన్న విగ్రహాలని కటౌట్లు అన్నిటి తీసేయని అని చెప్పింది. ఒకవైపు మీరు సిటీ చూస్తే ఎక్కువగా ఈ కటౌట్లని విగ్రహాలు పెట్టే సాధారణంగా రాజకీయ పార్టీలు అని డౌట్ లేదు. దానికి తోడు ఈ మధ్య కాలంలో ఈ ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు అమీర్పేట పోయినట్టయితే ఒకవైపు స్వచ్ఛ భారత్ అని చెప్పి ఒకవైపు చీపురు పట్టి అందరూ ఊడుస్తున్నారు, మరోవైపు కుప్పలుగా అవి పాంప్లెంట్స్ అవన్నీ పడి ఉంటాయి. ఎట్లా చూస్తారు? ఎంతవరకు సాధ్యమైతే దానికి ఎవరు చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది? అసలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి చాలా డేంజర్. అదొరకంటే కాగితాలతో తయారు చేస్తామండి. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసిన తర్వాత వినాయల వ్యవహారాలు వచ్చిన తర్వాత ఒక గంట నోటీసులో మొత్తం నగరం అంతా కూడా కటౌట్లు పెట్టాం. తర్వాత ఇంకో ఈ సంస్కృతి కూడా వెనక మనకి తమిళనాడు సంస్కృతి అండి ఇది. రాజకీయ నాయకుల్ని పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి సినిమా తారల సంస్కృతే రాజకీయాల్లోకి వచ్చింది. అంత అవసరం లేదు. ఎవరో ముఖ్యమంత్రి గారు చిన్న ఏదో శంకుస్థాపన చేయడానికి వచ్చారనుకున్నాం. అది ముఖ్యమంత్రి గారు అనగానే కేసీఆర్ గారు అనకల, ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా వస్తే ఇక ఆ ప్రాంతం అంతా కూడా తెల్లారేసరికల్లా మొత్తం అంతా కూడా ఈ వినల్ కటౌట్స్ పెద్ద పెద్ద, ఆ స్థానిక నాయకుడి బొమ్మ అలా మొత్తం ఒక 10 మంది ఉంటారు. వీరే మా గొప్ప తారలు అని చెప్పేసి సినిమా వాళ్ళు వెనకటి రోజుల్లో వేసుకునేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు నటీనట్లు అంత అవసరం లేదు. కానీ ఇది చివరికి ఎంత అత్యవసరం అయిపోయిందంటే అది లేకపోతే గడవదు అన్నట్టుగా ఉంది. చాలా భయంకరమైనటువంటి పొల్యూషన్కి దారితీస్తుంది. ఎందుకంటే కట్టడం వరకు బాధ్యత తీసుకుంటారు, కానీ తర్వాత తీసేయటం దగ్గర ఎవరు పట్టించుకోరు. అదేదో మున్సిపాలిటీ వాళ్ళ వ్యవహారం అని చెప్పి తీసుకుంటారు. వాళ్ళు అదే పద్ధతిలో మళ్ళీ ఇంకో ఫంక్షన్ జరగబోతున్నా ఇంకోళ్ళు రాకపోతారని వాళ్ళు చూస్తారు. చివరికి అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ఈ మీరు చెప్పినటువంటి కల్మషం అంతా పేరుకుపోవటం. ఈ కల్మషం అంతా తప్పించాలంటే ముందు మనసుల్లో ఉన్నటువంటి కల్మషాన్ని తీసేయాలండి. ఈ రకమైన సంస్కృతి ఇది మంచిది కాదు మనం గమనించాలి. ఎక్కడండి ఎంత పెద్ద మీరు బాగా డెవలప్డ్ కంట్రీస్లో నేను దాదాపు అంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ దగ్గర నుంచి నేను ఇటు డెవలప్డ్ వెస్ట్ దాకా ఈస్ట్ వెస్ట్ మొత్తం తిరిగాను. నేను చెబుతున్నాను, ఎక్కడ కూడా ఒక చోట నేను పోయినప్పుడు అమెరికాలో ఓ పెద్ద ఎలక్షన్ జరుగుతుంది. ఓ చిన్నది ఏంటంటే ఓట్ ఫర్ అని చెప్పి ఓ పక్కన వాడు గుచ్చి వెళ్ళిపోతాడు. ఎక్కడ మీకు బ్యానర్ కానీ కటౌట్ కానీ పోస్టర్ కానీ ఏం కనబడదు. వాళ్ళంతా అంటే డెవలప్డ్ కంట్రీ, ఇంటర్నెట్లు ఉన్నాయి కాబట్టి ప్రచారాలు అలా చేసుకున్నారని చెప్పి మనం సమర్థించుకోవచ్చు, మనకు వచ్చినాయి. కానీ ఆ సంస్కృతి క్రమక్రమంగా ఎలా పెరుగుకుండిపోయిందంటే విష సంస్కృతి అలా పెరిగింది. ఒకటి ఏది మీరు కటౌట్లు, మరి విగ్రహాల సంగతి ఇక చెప్పక్కర్లేదు. విగ్రహం వేయించుకోవాలి, ఆ విగ్రహానికి ఆ మనిషికి ఉండే స్థాయి, హోదా, వ్యవహారం ఎంత. ఒక విగ్రహం వేయాలంటే ఎంత జరుగుతుందో తెలుసండి. నేను మాస్కోలో చూశానండి, ఎక్కడ రోడ్డుకి అడ్డంగా మొత్తం అంత నగరంలో ఎక్కడ మీకు రోడ్డు మీద విగ్రహం కనపడదు. రోడ్డు పక్కకు వస్తాయి అక్కడ విగ్రహాలు. ఎక్కడ కూడా మనకు రోడ్డు మధ్యలో ఉంటేనే, ఎందుకంటే అక్కడ ఆగిపోవాలి ట్రాఫిక్, విగ్రహం ఒకసారి చూసిపోవాలన్నట్టుగా పెడతారు ఇక్కడ. అక్కడ ట్రాఫిక్ అడ్డం కలిగించే ఏ విగ్రహం నేను చూడలేదండి. లెనిన్ విగ్రహాలు కూడా పక్కనే రోడ్డు పక్కన ఓ కుర్చీ వేసే బొమ్మ కూర్చోబెట్టిన బొమ్మలు ఉంటాయి, కానీ వాళ్ళని ఎక్కడ కూడా రోడ్డు మధ్యలో పెట్టరు. మనం కూడా ఏంటంటే మనం చూసి నేర్చుకుంటాం. మనం అంటున్నాం విశ్వనగరం ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు క్రమంగా నేర్చుకోవాలి. ఒకటి హైకోర్టు చెప్పాలండి, ఇవన్నీ హైకోర్టు చెప్పేంత వరకు చేసుకోవాలా అనేది నా ఉద్దేశం. మామూలుగా మంచిగా విశ్వనగరం అంటే చక్కటి క్లీన్డ్ సిటీ, చూడగానే ఎవరైనా రాగానే, అంతేగాని ఊరికే ఉదయం నుంచి సాయంత్రం దాకా గంగిరెద్దును అలంకరించినట్టు నగరం అంతా కూడా ఈ రకమైనటువంటి ఒక పార్టీ వచ్చిందంటే ఆ రంగు, ఇంకో పార్టీ వచ్చిందంటే ఆ రంగు. పైగా మన మీడియాలో ఏదో పసుపు రంగు గులాబీ రంగు చల్లుకున్న నగరం అని చెప్పి మనం రాయడం, ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ రావాలని నా ఉద్దేశం. రాజేశ్వర రెడ్డి గారు, అన్ని గవర్నమెంట్స్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంతిది మన దగ్గర ఇప్పుడు హైకోర్టు అన్నది కాబట్టి మళ్ళీ ఇప్పుడు చర్చకు వచ్చింది. ఇది సాధ్యమవుద్దా? ఇది ఎవరికి చిత్తశుద్ధి ఉండాలి? ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించి ఎక్కువ ఉంటాయి అన్ని పార్టీలు. అంటే చిత్తశుద్ధి అనేది రాజకీయ పార్టీలోనే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ లా అనేది కూడా ఖచ్చితంగా ఉన్నప్పుడు, ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా చెప్తారు ఈ సైజు ఇట్లానే పెట్టాలి అని చెప్తే 30 రోజులు ఎలక్షన్ పీరియడ్లో తప్పనిసరిగా పెట్టుకోవాలి. కానీ మేము అందరం పెట్టలేకపోయినాం, ఎందుకంటే వద్దు అని చెప్పేసి అన్నారు. హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు కటౌట్లు కానీ ఎక్కడ కనిపించలేదు. మీకు ఎలక్షన్స్లో ఎక్కడ కూడా బ్యానర్స్ కానీ కటౌట్స్ కానీ పెట్టలేదు, ఎందుకంటే ఒక క్లియర్ డైరెక్షన్ ఉన్నది. ఎందుకంటే ఒకవేళ పెట్టినట్లయితే మాకు ఎక్కడ ఒకవేళ గెలిస్తే మేమందరం కూడా మేము అదైపోతుంది చర్య తీసుకుంటున్న దాంతో పెట్టలేదు. కాబట్టి చిత్తశుద్ధితో పాటు పార్టీలకు ఉండే చిత్తశుద్ధి, పార్టీలు ఏం పైనుండి పెట్టాలని చెప్పేసి కోరట్లేదు.
కానీ కింద ముఖ్యంగా ఈ రోజున నేను ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ప్రకాశం జిల్లాలో ముక్తినూతలపాడు అనే విలేజ్లో రోడ్డు మీద ఏదైతే విగ్రహాలు పెట్టానో దానికి సంబంధించి 98లో వేసిన దాన్ని ఈరోజు దాని వ్యాజ్యం తేల్చారు. అయితే విగ్రహాలు కానీ కటౌట్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఖచ్చితమైన ఎన్ఫోర్స్మెంట్ చేసినట్లయితే అన్ని పార్టీలు కూడా అదేవిధంగా పాటించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కూడా చాలా వేస్టేజ్ కూడా అందులో ఒకవేళ ఒక నాయకుడు అక్కడికి వస్తున్నట్లయితే ఆ నాయకుల యొక్క ప్రయారిటీ ప్రకారం ఫోటోలు పెట్టలేదని గొడవలు అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు ఖర్చు, రెండో వైపు అనవసర వివాదాలు, మొత్తం మీద నేషనల్ ఎక్స్పెండిచర్ వేస్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి దీన్ని తూచా తప్పకుండా పాటించడానికి పార్టీలు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఖచ్చితంగా జరగాలి. అది జరిగినప్పుడు చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు కూడా నాయకులు కూడా దాన్ని పాటిస్తేనే మన యొక్క ఈ ఇప్పుడున్న నగరం కావచ్చు లేకపోతే విలేజ్లో కూడా ఇది పెద్ద అన్నిటికంటే ఎక్కువగా, ఎందుకంటే అది చెప్పినట్టు గంట లోపలనే ఈ రోజున రెడీగా ఉంటున్నాయి ఫోటోగ్రాఫ్స్ అందరి కూడా రెడీ పెట్టేసుకొని ఆ క్యాప్షన్స్ కూడా రెడీ పెట్టేసుకొని మనం ఇక్కడ ఈ నాయకుడు ఇవాళ వస్తుండంటే రాత్రి చెప్పినా కూడా మార్నింగ్ వరకు మొత్తం నింపి పడేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ యొక్క కోర్టు తీర్పు అనేది స్వాగతించదగింది. దీన్ని అందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తేనే మనకు ఇది బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మల్లేశం గారు, వాస్తవం అండి, సుప్రీంకోర్టు అడ్వైజ్ను అందరూ కూడా స్వాగతించాలి. ఎన్నికలల్లో 1994లో శేషన్ గారు ప్రధాన ఎన్నికల కమిషనర్ గారు ఉండి బాగా స్ట్రిక్ట్గా ఈ రూల్ని అమెండ్మెంట్ చేసిండు. కాబట్టి ఎన్నికల టైంలో ఇవి పెట్టడం లేదు. కొద్దిగా రెడ్డి గారు అన్నట్టు వాస్తవంగా అందరూ మేము ఇన్వాలిడ్ అయితే మేము గెలిచినా కానీ ఈ పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఒక దానికి అలవాటు పడ్డారు. దాన్ని మాన్పియడానికి ప్రజల్లో మార్పు రావాలి. దానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే క్రమక్రమేణా దాన్ని తగ్గిస్తే మంచిది. సుప్రీంకోర్టుని ఎనీవే అందరం కూడా వెల్కమ్ చెప్పాల్సిన. సీతక్క గారు, తప్పకుండా ఇది ఆహ్వానించదగ్గ తీర్పు అండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ ఎక్స్పోజ్ కోసం కావచ్చు లేదా వివిధ రకాల కంపెనీస్ కావచ్చు, ఎక్కడ అంటే ఒక్కొక్కసారి బస్సెస్ వెళ్తుంటే కూడా ఎదురుగా వచ్చేటి కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో లేదా ఆ కట్ బోర్డ్స్ ఉండడం, యాక్సిడెంట్స్ అవ్వడం టర్నింగ్లలో. అదే కాకుండా రాజకీయ పార్టీల మధ్య వివాదాలకు కూడా ఘర్షణకు కూడా ఇవి కారణమవుతున్నాయి. ఇక్కడ ఒక పార్టీ కట్టేస్తుంది లేదా అది మాది మేము కట్టుకుంటామని, లేదా అదే కాకుండా అంటే ఆర్థికంగా కూడా అంటే జాతీయ సంపదనే ఒక రకంగా డబ్బులే ఖర్చు అవ్వడం, అనవసరమైనటువంటి ఖర్చు. కాబట్టి ఇవి తగ్గించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మేము 2009 ఎలక్షన్స్లో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం మూలంగా నా వరకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆర్థికంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కాంటెస్ట్ చేసేటప్పుడు ఈ జెండాలు ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ ఎదుటి పార్టీ వాళ్ళు అట్టాస ఆర్భాటం చేసి సగం అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అంతా దాని మీదనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ అభ్యర్థి ప్రచారం అప్పుడు పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ ప్రచార ఎక్స్పోజింగ్గా ఎక్కువ అరే వీళ్ళు తక్కువ ఉంది అనే ఫీలింగ్ భావన కల్పించి అంటే ఒక రకమైనటువంటి ఖర్చును కూడా పేద అభ్యర్థుల మీద ఎలక్షన్ల టైంలో అట్లాంటి నిర్ణయాలు చాలా మాకు మేలు అనిపించింది. ఫస్ట్ టైం మేము అట్లా చూడడం. ఈ రోజు నుంచి ఇది ఈ రకంగా తీసుకోవడం అనేది అందరూ దాన్ని హర్షించాలి, ఆహ్వానించాలి. ఖచ్చితంగా మౌత్ టు మౌత్ ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలతో అటాచ్మెంట్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్లెక్స్ బోర్డు కట్టగానే ఇక ఆ నాయకుడు ఎక్స్పోజ్ అయినట్టో లేకుంటే అందరికీ తెలిసిన వ్యక్తిగానో దాన్నే మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దగ్గరికి వెళ్తే బాగుంటుంది. జనాల యొక్క బాధ కూడా తెలవడానికి అవకాశం ఉంటుంది. చర్చలో బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు మీరు చెప్పండి, హైకోర్టుని చెప్పింది విగ్రహాలు అంటే అనుమతి లేని విగ్రహాలని కట్టౌట్లని తొలగించండి అని చెప్పింది. తీవ్రమైనటువంటి కాలుష్యం అన్ని వెదజల్లుతున్నాయి కదా, అది సాధ్యమా? ఎందుకంటే రాజకీయ పార్టీలే మీరు అందరూ మాట్లాడుతున్నారు దాని, కానీ మీరు ఊరికి పోకముందు మరి వచ్చే వరకు అక్కడ మొత్తం ఉండాలని చెప్పి రాజకీయ పార్టీలే నా నాయకులే చెప్తారు కదా. సరే, ఇలా పాపం తలా పిడికడని దీనికి అందరం కారణమే. ఎందుకంటే ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ప్రచారంలో పోటీ నెలకొని ఉంది. కాబట్టి ఇవాళ నాయకుడు వస్తే ఎక్కువ ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు కొత్తగా నాయకులు తయారవుతున్నారు. కాబట్టి విగ్రహాలు దేశ నాయకుల యొక్క వారి యొక్క స్థాయిని ప్రతిబింబించే విధంగా, వారు వచ్చే తరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా విగ్రహాలు ఉంటే ప్రాబ్లం లేదు. కానీ కొత్తగా మన దగ్గర వచ్చినటువంటి నయా నియో సంస్కృతి ఒకటి ఉంది. ఏంటంటే ఎక్కువగా కటౌట్లు, ఎక్కువగా ఫ్లెక్సీలు పెట్టేసి ఇవి బేసిక్గా కాలుష్యానికి కానీ లేకపోతే విపరీత పరిణామాలుగా దారితీస్తున్నాయి. సీతక్క గారు చెప్పినట్టు ఎన్నికల నుంచి మొదలు పెడితే అనేక రంగాలలో ప్రచారం. ఇవాళ ప్రైవేట్ కంపెనీలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే కార్పొరేట్ కంపెనీలు కానీ ఈ హోర్డింగ్స్ ద్వారా ప్రచారం లేకపోతే మీరు
వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్కి ప్రాబ్లం వస్తుంది. కానీ మనం రాజకీయ రంగంలో ఇవాళ చూస్తే ఈ యొక్క ప్రధానంగా ఫ్లెక్సీలే, మిగతా ఫ్లెక్సీలు కటౌట్లు మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. వెనకటి ఎవరికన్నా పదవులు వచ్చిన తర్వాత హోర్డింగ్ ఒకటో రెండో పెడితే చాలా ఆనందించేవాళ్ళు. పదవి వస్తుందని ఊహిస్తే కూడా ఇవాళ ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టేటువంటి సంస్కృతి నెలకు ఉంది. కాబట్టి ఈ ఫ్లెక్సీల సంస్కృతిని కొద్దిగా నియంత్రించే ప్రయత్నం చేస్తే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశానికి కొద్దిగా సాధక చేకూరుతుంది. ఇక విగ్రహాల విషయంలో ఎవరికి పడితే వాళ్ళకి విగ్రహాలు పెడతా ఉన్నారు, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కానీ దానికి కొన్ని మార్గదర్శకాలు, ఏ ప్రాంతాలలో విగ్రహాలు పెట్టుకునే విధంగా, అంటే ఒత్తిడితోటి ఎవరు కూడా ఇవాళ జిహెచ్ఎంసీ ఉంటే జిహెచ్ఎంసీయో లేకపోతే ఇంకో పాలక సంస్థ ఉంటేనో వాళ్ళ అనుమతులు తీసుకోవడానికి ఎవరు పెట్టుకోవట్లేదు. నేను విగ్రహం పెట్టుకోవాలంటే పెట్టేసుకుంటున్నాను. దానికి కులం, జాతి, మతం, మా వర్గం, మీ వర్గం అన్ని రకాల యొక్క క్రైటీరియాలు ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత అధికారుల మీద ఒత్తిడి ఉంటుంది. ఏ మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్తారు, అది ఆగిపోతుంది. దాని ద్వారా అనేక చోట్ల ఈ యొక్క ట్రాఫిక్ కానీ లేకపోతే ఇంకో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. అంటే సివిలైజ్ సొసైటీలో నాగరికత పూర్తిగా వచ్చి అభివృద్ధి ఇంత స్పీడ్గా పోతుంది. మనం డిజిటల్ ఇండియా మాడుతున్నాము లేకపోతే ఇంకో రకంగా మాడుతున్నాం. ఈ విషయాలలో మాత్రం ఇంకా కూడా చాలా వెనుకబడి ఉన్నాం, అనాగరికంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించాల్సిందే. ప్రభుత్వం వైపు నుంచి మార్గదర్శకాలు రావాలి, కానీ దీంట్లో మళ్ళీ ప్రభుత్వ పెద్దలకు మినహాయింపు ఉండే ప్రయత్నాలు చేయకూడదు. అప్పుడు ఆటోమేటిక్ విధాలు వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్దాము. బండర్ గారు నిన్న రాత్రి కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కూడా అన్ని రాష్ట్రాలకు ఒక సూచన చేసింది. తాగే నీటికి అటు సాగునీటికి కూడా ప్రతి చుక్కకు లెక్క కట్టండి, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అనవసరం సబ్సిడీ ఇచ్చి రాష్ట్రమే భారం వేసుకోవద్దని ఒక సూచన చేసింది అని ఒకటి వచ్చింది. అంటే ప్రతి చుక్కని లెక్క కట్టాలి అంటే అందరికి మీటర్లు ఏర్పాటు చేయాలి, తాగినీటి కావచ్చు సాగునీటి కావచ్చు అండి. అది సాధ్యాసాధాలు ఎట్లుంటాయి చెప్పండి. యాక్చువల్గా కార్పొరేట్ సంస్కృతి, నూతన ఆర్థిక సంస్కరణలు వీటికి ఏ పేరు పెట్టుకున్నా కూడా ఏంటంటే ప్రతి కూడా ఏంటంటే లెక్క. మన పల్లెటూరులో ఒక పాత సామెత ఉండేది, పారబోసేది కూడా ఎంచి పారబోయాలని చెప్పి అనేవాళ్ళు. అంటే నువ్వు ఎట్టకో పారబోస్తున్నావు, పారబోసినా కూడా లెక్క ఉండాలి దానికి అనేది చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో. అలా అంటే ప్రతిదానికి లెక్క ఉండాలి అనేది ఒక లెక్క అనమాట పెడది. ఇవాళ కార్పొరేట్ సంస్కృతిలో ఎంతైనా ఖర్చు పెట్టు, కానీ లెక్క పెట్టి ఖర్చు పెట్టు అనేది ఒక సంస్కృతి. కానీ తీసుకొచ్చి ఏదో బోడిగుండ్లకి దానికి ఏదో వెలిపెట్టినట్టు ప్రతిదాన్ని తీసుకొచ్చి పెట్టాలంటే ఇప్పుడు నీళ్లు వాడుకుండే నీళ్ళకి మీటర్లు పెట్టమంటే కనీసం సాధ్యం. ఇప్పుడు ఒకప్పుడు మొత్తం ఈ ఎలక్ట్రిసిటీ వాటికి వ్యవసాయానికి ఇచ్చేదానికి మీటర్లు పెట్టాలి, ఏది పెట్టాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు అన్నీ ఉచితం అంటారు, కానీ ఏది ఉచితంగా ఇవ్వరండి. సర్కారు గవర్నమెంట్లని కూడా ఎక్కడో చోట మెలిక పెడతాయి. ఇవాళ ఈ జలవనరుల సంఘం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం చాలా హాయిగా ఇచ్చేయచ్చు. ప్రతి నీటి బొట్టుని మీరు లెక్కబెట్టి వాటికి ముక్కుబిండి వసూలు చేయండి అని. కానీ చాలా ఒక రకమైనటువంటి రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మీరు వ్యవస్థను పూర్తిగా మీరు ఏర్పాటు చేయకుండా నిర్ణయాలు తీసుకొని అమలు చేసే కార్యక్రమం పెడితే అది కొద్దిగా ఇబ్బందికరం అవుతుంది. ఈ రాజకీయాల్లో అంటే ప్రజాస్వామ్యంలో కానీ ముందు మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి, ఎలా చేస్తున్నారో చెప్పండి ప్రజలకి. లేకుండా ప్రతిదానికి మేము ఇట్లా చేసేస్తాం అట్లా చేసేస్తామని. నిజమే, అమెరికాలో చూస్తారండి, ఇక పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్లో ఏది ఉచితం కాదు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు, ప్రతి దానికి వాడుకున్న ప్రతి దానికి ఖర్చు, డబ్బు పెడితేనే అక్కడ పని అవుతుంది. కాబట్టి అది మంచిదే, ఆ ఎకానమీ మరి ఆ లెవెల్కి మనం పోగలిగిన రోజున మనం చేయొచ్చు. కానీ బీదా బిక్కి ఉన్నటువంటి దేశం మంది, సరైన లెక్కలు లేవు. మళ్ళీ లెక్కలు చెప్పనగానే దొంగ లెక్కలు చెప్పేవాళ్ళు రెడీగా ఉంటారు. మీటర్లు పెట్టమంటే దొంగ మీటర్లు తయారవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్తవ్యస్తంగా అవుతుంది. వ్యవస్థను మీరు ముందు క్రియేట్ చేయండి, ఒక యంత్రాంగాన్ని మీరు తయారు చేయండి. తయారు చేయకుండా చేస్తే అటు ఇటు కాకుండా అవుతుంది పరిస్థితి. మల్లేశం గారు మీరు ఇట్లా చూస్తారు? ఇది అంటే ఇప్పుడు సహజ సిద్ధంగా దొరికే నీటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయడం మంచిది కాదండి. దాదాపు ఇన్ని రోజుల డెమోక్రసీలో ప్రతి దాని మీద సబ్సిడీలు ఎత్తేయమని కానీ వేరే ప్రజలకు అవసరం ఉండే ప్రతి విషయంలో సబ్సిడీలు ఎత్తేయమనడం దాన్ని హర్షించవచ్చు. కానీ నీళ్ళ మీద సరే తాగునీటికి ఉంటే బిల్లులు కడతారు, లెక్క ఉంది, చేస్తారు. సాగునీటికి రైతు ఈ పాటికి మన తెలంగాణ ప్రాంతంలో అయితే కరెంటు రాక కరువు కాటకాలు సంభవించి వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉండరు. కానీ దాన్ని కాదనుకుంటే వెనకడికి ఏదో పూర్వకాలంలో చెప్పేది అన్నిటికీ పన్నేసేది రాజులు అని. ప్రభుత్వం నీళ్ళకి పన్నేయడం, సబ్సిడీ ఎత్తుకుచి ప్రతి బొట్టుకు లెక్కలు ఉండాల్సిందే, దానికి డబ్బు కట్టాల్సిందే అనేది ప్రజలు ఎవ్వరు కూడా తిరుగుబాటు చేస్తారు. అది మంచి పద్ధతి కాదు. సహజ సిద్ధంగా దొరికే నీరుకు కూడా లెక్కలు పెట్టి రైతుల మీద
అడ్డు విడిచి వసూలు చేసే విధానం మంచిది కాదండి. దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. మంచిది కూడా కాదు ఆ విషయం. తాగునీరు వరకు సీతక్క గారు మీరు ఎలా చూస్తారు? ఈరోజు గాలి నీరు అనేది సహజ సిద్ధంగా వచ్చేటువంటి అంటే ప్రాణవాయువు. వాటర్ లేకున్నా గాలి పీల్చుకోకున్నా మనిషి అంటే బ్రతకలేని పరిస్థితిలో ఉంది. అలాంటి దానికి మనం వెలకట్టడం అనేది సరైనది కాదు. కాకపోతే ఈ వాటర్ ఏదైతే దుర్వినియోగం విచ్చలవిడిగా వాటి యొక్క అవసరాన్ని భవిష్యత్తుకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్. కానీ మీటర్స్ పెట్టి మంచి అంటే సహజ వనరులను కూడా మనము అంటే కనీసం సహజ సిద్ధంగా దొరికేటువంటి జలాలను కూడా మరి అమ్మేసేటువంటి పరిస్థితి. ప్రజలకు మీటర్స్ పెట్టడం సరే, కార్పొరేట్ దిగ్గజాలకో లేదా పెట్టుబడిదారులకో అట్లాంటి వాళ్ళకి అది పెట్టండి. కానీ సబ్సిడీ లేకుండా అంటే ప్రతి బొట్టు లెక్కించాల్సింది అంటే గవర్నమెంట్ అవసరం కోసం లెక్కించుకోవడం వేరు. కానీ లెక్కించిన ప్రతిదానికి వెలకట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మంచినీళ్ళు కనీసం మనం అంటాం ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు ఎంత శత్రువైనా కనీసం మంచినీళ్ళు ఇవ్వరా అనే పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వము మరి ప్రజల కోసం ఆలోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వము స్వచ్ఛ భారత్ రకరకాల నూతన పద్ధతుల్లో ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు ఇలాంటి అంటే ప్రజల మీద భారం వేసేటువంటి విధంగా సహజ వనరులను కూడా ప్రజలకు దూరం చేసేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ నీళ్ళ యొక్క అవసరాన్ని వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రజలకు వివరించి అంటే అంటే విచ్చలవిడిగా అంటే పారబోస్తూ ఉంటారు. ఒక్కొక్క కాడ వాస్తవానికి పెద్దలకేమో నీళ్లు బాగా దొరుకుతాయి, పేదోనికి కనీసం తాగడానికి ఒక నీటి చుక్క కూడా దొరకనటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో సంపన్న వర్గాలు ఉండేటువంటి కాలనీలో 2 కార్లు గడడానికి వాళ్ళ ఇల్లు గడడానికి బస్తీలో చుక్క నీళ్లు ఉండవు. అలాంటి దాన్ని కంట్రోల్ చేయాలి. మంచినీళ్ళు అన్నా కానీ అందరూ ఈక్వల్, అందరికీ మంచినీళ్ళు తాగాల్సిన అవసరం ఉంది అంటే బతకడానికి. కాబట్టి అట్లాంటి కంట్రోల్ పెట్టాలి. కానీ మీటర్లు పెట్టి దాన్ని అయితే ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు, ఇది మీరు వాటర్ గ్రిడ్ అని రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ప్లాన్తో ముందుకు పోతుంది. సో దాని మీద ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా? ముఖ్యంగా ఈ మీటర్ ప్రతి ఇంటికి మీటర్ ఎట్లా ప్లాన్లో ఉన్నట్టుంది ఇప్పుడు వాటర్ గ్రిడ్లో కూడా. సో దీన్ని ఎట్లా చూస్తారు? జలసంఘం ఇచ్చిన వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ కానీ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏముందంటే 3 రకాల వినియోగం అనేది మన దగ్గర ఉన్నది. ఒకటి సాగునీరు, ఇంకోటి త్రాగునీరు, ఇంకోటి పరిశ్రమలు. సాగునీరు కూడా ఇప్పుడు 75% భారతదేశంలో ఉపయోగపడే నీటిని ఉపయోగించడంలో 75% ఈ రోజున మనం సాగునీరుకు ఉపయోగిస్తున్నాం. దాన్ని 2050 వరకు అది 65%, ఒక 10% తగ్గబోతుంది. గృహ అవసరాలు అనేది బాగా పెరగబోతున్నాయి, పరిశ్రమల అవసరాలు పెరగబోతున్నాయి. కాబట్టి వీటికి అన్నిటికీ కూడా బల్క్ మీటరింగ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. వృధా కాకుండా వినియోగ సామర్థ్యం పెంచాలి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే కెనాల్స్ ఉన్నాయో కెనాల్స్లో లైనింగ్ కెనాల్స్ ఉన్నాయి, లైనింగ్ లేని కెనాల్స్ ఉన్నాయి. ఆ లైనింగ్ కెనాల్స్లో ఇప్పుడు నాగార్జున సాగర్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చివరి భూములకు ఇప్పటిదాకా కూడా నీరు రావట్లేదు. ఉన్న నీటిని సక్రమంగా తీసుకుపోయినట్లయితే ఖచ్చితంగా సరిపోతుంది. అంటే ఆ యొక్క కాలువ యొక్క సామర్థ్యాన్ని లైనింగ్ చేయడం ద్వారా పెంచడం ఒకటి. ఆ తర్వాత విచ్చలవిడిగా దానికి అవసరం ఉన్నా లేకున్నా కాకుండా ఖచ్చితంగా ఎవరికి ఎంత నీరు పోవాలనో అది ముందు బల్క్ మీటరింగ్ పెట్టి చేయడం అనేలో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైనా దాన్ని కట్టేది అన్నట్లయితే మినిమం డబ్బులే కడుతుంటారు. ఇక్కడ పైన ఉండే రైతు ఎంత కడతారు, కింద ఉన్న రైతు అంతే కడుతుంటారు. కాబట్టి నీటి సామర్థ్యం, వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కోసం అని చెప్పి కొన్ని చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. ఈ యొక్క అవసరాలు అనేది కూడా దాన్ని మార్పు చెందుతున్నాయి. కాబట్టి గృహ అవసరాలకైతే ఈ రోజున మీరు చెప్తున్నట్టు వాటర్ గ్రిడ్ వచ్చినా కూడా ఈ రోజున హైదరాబాద్ సిటీలో కానీ ఇంకో చోట కానీ ఖచ్చితంగా వాటర్ కావాల్సిన వాళ్ళందరూ కూడా మీటరింగ్ ద్వారానే ఉన్నది. కొత్తగా మీటరింగ్ పెట్టేది ఏం లేదు. అదే ఊర్లలోనైతే వాటర్ ఇస్తున్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఉంటుంది. ఆ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ వాటర్ని ఒక మంచి అంటే దళిత వాడకేమో నీకు సరిగ్గా ఇవ్వకుండా మామూలుగా మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు మిగతా ఇక్కడ గడిల దగ్గరనప్పుడు ఫుల్ వాటర్ ఇవ్వాలని కాదు. ఆ ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాటర్ అందాలి. ఆ వాటర్ 10 రూపాయలు 20 రూపాయల మినిమం దానివల్ల చేయడం ద్వారా ఖచ్చితంగా ఒక లెక్క ప్రకారం వాళ్ళు వాడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి మన సహజ వనరులైనా కూడా వాటిని ఉన్న అందరికీ అందాలంటే ఖచ్చితంగా మీటరింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొక పద్ధతి కావచ్చు, ఒక సిస్టమేటిక్గా ఒక రెగ్యులేషన్ బాడీ ఉంటేనే ఈ రోజున మనం వినియోగం అనేది కరెక్ట్ చేస్తాం. కాబట్టి జల వనరుల సంఘం ఇచ్చిన దాన్ని కూడా క్లారిటీ ఎక్కడైతే నేను చదివిన దాని ప్రకారం అయితే వినియోగ సామర్థ్యం పెంచడం ద్వారా పెరుగుతున్న అవసరాలు, గృహ అవసరాలు కావచ్చు, పారిశ్రామిక అవసరాలు కావచ్చు. అక్కడ ఇంకోటి కూడా చెప్పారు, పారిశ్రామిక అవసరాలలో మనం ఒక పరిశ్రమ వాళ్ళు టెస్ట్ ఒక 35 పరిశ్రమలు చూసినట్లయితే
30% మాత్రమే వినియోగిస్తున్నారు, మిగతా 70% వృధా పోతుంది. ఆ విధంగా పోవడానికి లేదు. ఒక దిక్కు కష్టపడుతున్నాం, ఈ రోజున నీటి యుద్ధాలు జరుగుతున్నాయి మన దగ్గరే కాదు, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఈవెన్ ఇంటింటికి మధ్యలో. మనం ఊర్లో జరుగుతూ కూడా గెట్టు పంచాయతీ అంటే అక్కడ జరిగేది ఏంటంటే నీటి కోసమే, వచ్చే నీటి కోసమే. కాబట్టి నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే, నీటిని సద్వినియోగం చేయాలంటే, దాని యొక్క వినియోగ సామర్థ్యం పెరగాలంటే, ఉన్న నీటిని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే ఇందులో ఈ విధంగా బల్క్ మీటరింగ్ కావచ్చు, చిన్న మీటరింగ్ కావచ్చు, దాని ద్వారా ఎవరికి ఖర్చు వచ్చేది కాదు. దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలనుకుంటే పెడతంలో తప్పు ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. రాజేశ్వర్ రెడ్డి అన్న పాపం వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన ఆయన ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజం. రైతుల బాధలు తనకేం గుర్తుంటాయి చెప్పండి. ఇప్పుడు తన ఒక రైతు కుటుంబీకుడు ఉండి రైతులకు కూడా మీటర్లు పెట్టేదానికి నేను అభ్యంతరం లేదు అంటే ఇది రైతుల మీటర్లు ఏమనలేదండి. నేను ఏమంటున్నా అంటే వ్యవసాయ నేను వ్యవసాయం కాదు, కార్పొరేట్ కాదు. ఒకటి నేను వ్యవసాయం ఇప్పటికి ఒక్క నిమిషం అన్నా, వ్యవసాయం ఈ రోజుకు చేస్తున్నాం, ఊర్లో వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయానికి కూడా నీటి కూడా లెక్క ఉండాలి. జలవనరుల సంఘంలో నీటి లెక్క లెక్క అవసరం లేదు. వృధా కాకుండా ఎగ్జాంపుల్ చెప్పిన సాగర్ నుంచి వచ్చే పైన నీళ్ళు అనేది పైన పొలాల వాళ్ళకేమో పూర్తిగా ఉంటే అది ఎక్కువైపోతుంటే ఏం చేయాలో తెలియదు, కింది పొలాల వాళ్ళకి అందట్లేదు. కాబట్టి నీటి వినియోగ సామర్థ్యం పెంచాలంటున్నాం, నీటి వినియోగ సామర్థ్యం పెంచాలంటున్నాం తప్ప రైతులకు మీటర్లు పెట్టి ఎక్కడో ఛార్జ్ చేయడం చెప్పేసి చెప్పట్లేదు. ప్రభుత్వం వారు చెప్పింది కూడా, ఈ రోజున మెన్షన్ చేసింది కూడా, జలం అనేది ముఖ్యంగా వినియోగ సామర్థ్యం, వినియోగ అవసరాలు పెరుగుతున్నాయి, వినియోగ సామర్థ్యం పెంచాలి, దాని విధంగా బల్క్ మీటరింగ్ పెట్టాలి. ఆ తర్వాత ఇంకేమైనా ఉన్నట్లయితే గ్రామాల్లో కావచ్చు, ఈ యొక్క పరిశ్రమలు చెప్తున్నారు 30% వృధా కాకుండా, వాటర్ సింకేజ్ కాకుండా లైనింగ్లు పెట్టడం కానీ కెనాల్స్కు, దాని మీద మేనేజ్మెంట్ మంచిగా ఉండి మొదటి నుంచి లాస్ట్ భూముల వరకు కూడా నీరు సక్రమంగా వెళ్ళే విధానం ఉంటే ఓకే. అది రైతులది కాదు బాధ్యత, ఆ ఏలుబడి ప్రభుత్వాందే ఆ బాధ్యత. ప్రభుత్వాన్ని చేయాలంటున్నాం. రైతులకే సంబంధం ఇక్కడ ఏం లేదు. వినియోగదారులు ఎవరు కానీ, పారిశ్రామిక కానీ, గృహ అవసరాలు కానీ, అక్క ఎంతమంది చెప్పారు ఇక్కడ పూర్తిగా వాడుతున్నారు, అవతల దొరుకుతలేదు. కాబట్టి అందరికీ దొరకాల్సి, ఎవరికైనా నీకు మనకు వచ్చిన మీటర్లు ఏర్పాటు భారం అంతా ఎవరు తీసుకోవాలి. మళ్ళీ ఎందులో ఇప్పుడు రండి మీరు ఇంట్లో, మన ఇంటి దగ్గర ఇప్పుడు V6 కింద ఉన్నది, మనం తీసుకున్న నీళ్ళకు మీటర్ జిహెచ్ఎంసీ పెట్టింది ఇక్కడ ఓకే, కానీ గ్రామాల్లో చాలా వరకు ఇంకా పెట్టలేదు. గ్రామాల్లో రెండవది సాగునీటికి సంబంధించి కూడా మీటర్స్ లేవు. గ్రామాల్లో వేస్తారు కదా, ఒక గంట సేపు, అర్ధ గంట సేపు. గ్రామాలలో ఆ మీటర్లే కాదు, గ్రామ పంచాయతీలకు మెట్రో వాటర్ ఎన్ని అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్కు వాటర్ సప్లై అయితే ఉంది. వందలాది గ్రామ పంచాయతీలకు, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజ్లకు మేము వాటర్ ఇస్తావు మెట్రో వాటర్. ఏ గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటి వరకు డబ్బులు చెల్లిస్తలేవు. అక్కడ గ్రామ పంచాయతీలు కూడా పరిపుష్టిగా లేవు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ డిస్కషన్ వారు చెప్పింది అర్థం చేసుకో. మల్లేష్ గారు ఆలోచన విధానం దీంట్లో నేను రాజశేఖర్ గారు చెప్పినట్టు ఇది రెగ్యులర్ రొటీన్ ఎక్సర్సైజ్ ఫర్ ఎనీ కమిషన్, జలవనరుల సంఘం కానివ్వండి, ఇంకో సంఘాలు కానివ్వండి, రొటీన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గత 10 ఏళ్లలోనో నీటి వినియోగం ఎట్లా ఉంది, లభ్యత ఎట్లా ఉంది, రాబోయే 30-40 years అనేది ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ట్రాన్సిట్ లాస్ ఎంత ఉంటుంది, ఏం మనం ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి రేపొద్దున. ఎందుకంటే రాబోయే రోజులలో నీటికే యుద్ధాలు జరుగుతాయని చెప్పేసి మహనీయులు చెప్పారు. కాబట్టి మీటర్లు పెట్టడము, ఇది వినియోగదారులకు డబ్బులు తీసుకోవడం అనేది సెపరేట్ అంశం. అది ముందు మీరు జవాబుదారీతనం ఉండాలి. ప్రతి చుక్కను కూడా మనం లెక్క కట్టుకుంటూనే, ఎందుకంటే ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా, ఇన్ని జల సంఘాలు ఉన్న తర్వాత, ఇన్ని బోర్డులు ఉన్న తర్వాత, ఏ ప్రాజెక్టులో ఎంత నీరుంది, జలగణన సరిగ్గా ఉండట్లేదు, ఎక్కడికి ఎంత విడుదల చేస్తున్నారు, ఎంత విడుదల చేయట్లేదు. దానివల్ల మనకు కూడా మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు వచ్చినటువంటి వివాదం మనం చూసాం. బేసిక్గా ఇన్ బ్రాడర్ స్పెక్ట్రంలో మీరు చూస్తే ఏంటంటే బేసిక్గా 76-78% వారు చెప్పినట్లు ప్రాజెక్టుల వినియోగం ఉన్నప్పుడు వాటిలలో మనం ఎఫెక్టివ్నెస్ ఎట్లా పెంచాలి. ఎందుకంటే కొన్ని పరిశ్రమలు కాదు, కొన్ని ప్రాజెక్టులలో నీటిలో సామర్థ్యం చూస్తే 30%. అక్కడ ఇన్ని క్యూసెక్లు అని ఉంటే దాంట్లో వచ్చేవరకు కిందికి వచ్చేవరకు 30% పోతుంది. ఇవాళ చెరువుల పూడికతీత కార్యక్రమం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించిన, ఇంకో దగ్గర ప్రాజెక్టులు అధునీకరణ అని చెప్పేసి మాట్లాడినా, ఎందుకు వచ్చినటువంటి నీటిని సరిగ్గా నిల్వ చేసుకోలేకపోతున్నాం, డౌన్లోడ్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి. అకౌంటబిలిటీ ఉండాల్సిందే. ఇవాళ ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో రాబోయే రోజులలో మన యొక్క జనాభా పెరుగుతుంటుంది, వనరులు అవే ఉంటాయి, వనరులకు కష్టాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఇవాళ కూడా మన దగ్గర సంస్కృతి లేదు, ఒప్పుకోవాలి మనం. ఇవాళ ప్రతిదీ ఉచితమే, మా ప్రభుత్వం మాత్రమే ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజలకు క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం లేదా? ఇవాళ వాటర్కి మన దగ్గర ఎంత స్కార్సిటీ ఉన్నా కానీ, ఒకవైపు మీరు అన్నట్లు ధనికులు పేదలనే కాకుండా ఒకవైపు నీటి అవసరం ఉంటుంది, ఒకవైపు నీటి వృధా మీద అవగాహన ఉండదు.
కాబట్టి అనేక రకాలు ఉన్నాయి. కొద్దిగా ఏమన్నా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనందరం కూడా సమాజంలో జవాబుదారీతనంగా ఉండాల్సిందని చెప్పేస్తే మాత్రం మీరు ప్రజలకు వ్యతిరేకము, మీరు ఫ్రీగా ఇవ్వరా, ఇది సరైన పద్ధతి కాదు. అన్ని ఉచితమైన సంస్కృతి కరెక్ట్ కాదు. డబ్బులు కట్టమని ఎవరు అనలేదు కదా. విషయం ఏంటంటే మన దేశంలో విభిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. ధనికులు, సంపద వర్గాలు, లేకపోతే పేదలు, దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళు, భరించలేని వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు వసూలు చేయమని ఎవరు చెప్పట్లేదు. కానీ వాడుకలో అందరం కూడా ఒక సమాజంగా నీటి వినియోగతను జాగ్రత్తగా వాడుకోవాలి, దానికి అకౌంటబిలిటీ ఉండాలి, అన్ని స్థాయిలో ఉండాలని చెప్పడమే జనసంఘం లక్ష్యం. ఇది రెగ్యులర్ రొటీన్ ఎక్సర్సైజ్. దీంట్లో ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వమో ప్రజలకు వ్యతిరేకంగా ఉండి నీళ్ళు ఇవ్వకూడదని ఇటువంటి చర్చ ఆ విధంగా పోతుంది. సార్ మీటర్లు పెట్టడం మూలాన మీటర్లు పెట్టడం మూలాన మీకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, నిజంగా మన అధికారుల లెక్కల ప్రకారం ప్రాజెక్టులలో ఉన్నటువంటి సామర్థ్యం నిజంగా ఉందా? ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి శ్రీరామ్ సాగర్లో పూడిక తీయలేదు. వాటర్ మాత్రం మీరు ఇన్బిల్ట్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అంత వాటర్ వస్తుందా? ఫుల్ లెవెల్ ఉంటే ఏ లెవెల్ వాటర్ ఉంది 576 మీటర్ చెప్తాడు. కింద పూడిక ఉంటే నీళ్ళు ఎక్కడ ఉంటాయండి? లభ్యతకు వచ్చే వరకు సమస్య వస్తుంది. కాబట్టి జలసంఘం రెగ్యులర్ రొటీన్ ఎక్సర్సైజ్ ఇది. కేంద్ర ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వం దీనికి వ్యతిరేకం కాదు. డెఫినెట్గా అందరం కూడా సమాజంలో ఇది ఏదైనా అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి కార్పొరేట్ వ్యవస్థ ఒకటే అకౌంటబిలిటీ కాదండి, అన్ని స్థాయిలలో అకౌంటబిలిటీ ఉండాలి. ఉంటేనే నిజమైన అభివృద్ధి పేదలకు జరుగుతుంది. లేకపోతే మళ్ళీ మీరు ఆ సూపర్ విషయాలు ఆ జనాల మీద భారం అవసరం లేదు. జవాబుదారం మెరగాలనే ఉద్దేశం. కూడా దుర్వినియోగానికి వ్యతిరేకంగా దుర్వినియోగాన్ని అదే వాళ్ళని అరికడతానంటే బహుశా అనుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకం. కానీ దుర్వినియోగాన్ని అరికట్టే క్రమంలో క్రమబద్ధీకరణని మొదలు పెడతారు సార్. ఇప్పుడు చూడండి, అంటే నేను కొద్దిగా పాలకపక్షం ప్రతిపక్షం అనుకుందాం, బీజేపీ అని టీఆర్ఎస్ అని పేర్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే వెంటనే పొడిచినట్టుగా వస్తుంది. అట్లా కాకుండా ఉంటే ఒక మాట చూద్దాం ఉండండి. ఒక హామీ ఇస్తారు, అసలు హామీలు ఇచ్చేటప్పుడే ఈ క్రమబద్ధీకరణ పెట్టుకోవడం చాలా అవసరం. అధికారంలో కూర్చొని సింహాసనం ఎక్కిన తర్వాత తత్వం బోధపడుతుందంటారు సార్. అప్పుడు ఎందుకంటే వాళ్ళు జవాబుదారీతనం జనానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు లెక్కలు అడుగుతున్నారు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చేసి ఏం పోయిందంటారు. అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా సర్వేలు, వ్యవహారాలు, మళ్ళీ వీడికి గోరుందా బరుందా గడియారం ఉందా వ్యవహారం, అదే కదండి చేస్తున్నది. అది కనుక రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళు కనుక వాళ్ళని వాళ్ళు క్రమబద్ధీకరించుకోగలిగితే ఈ సమస్యలు రావండి. వారు చెప్పింది ఒక ప్రభుత్వం అర్థం చేసుకుంటేందుకు కావాల్సిన సర్వే చేయొచ్చు, గణన చేయొచ్చు, దాని ద్వారా వచ్చిన వాళ్ళందరం కూడా ఎక్కడో దగ్గర వారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు, మేము తెలంగాణలో ఉన్నాం, వీరు ఒక 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, వారు కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇంకా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతినిధి కూడా ఎక్కడో దగ్గర అధికారంలో ఉన్న పార్టీకి రిప్రజెంటేటివ్నే. కాబట్టి ఈ రోజున వనరులు అనేది ఉన్న వనరులు అనేది తగ్గిపోతున్నాయి. ఇంట్లో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఇంట్లో మొహం కడుక్కుందాం నల్ల ఆన్ చేసి వేడి నీళ్ళు వస్తాయని పెట్టేస్తే ఈ రోజున ఏంది, ఇప్పుడు మనం సోలార్ వాటర్ వస్తుంటుంది, మిగతా 3 నెలలు కూడా రావు. మనం అట్లా మొత్తం కంప్లీట్ గా పెట్టేసేసి పెడితే మనకు తెలియకుండా చిన్నపిల్లలు చేస్తే 3వ వానికే దొరకదు. అందుకే లెక్క పత్రం ఉండాలి, లెక్క ఉండాలని వారు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటగా ఉండకుండా మీరు విషయాల్లో ఒక స్టాండర్డ్ గా ఉండాలి వాళ్ళది. ప్రతిపక్షంలో పోగానే ఏంటంటే నీళ్ల వసూలు చేస్తున్నారని అనకూడదు. ఎవరు అనట్లేదు సార్, ఇక్కడ నలుగురు కూడా ప్రతిపక్షాల్లో కాదు, అధికార పక్షం ప్రతిపక్షం అవుతుంది. మనం 25-30 ఏళ్ల పాటు చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా రాజకీయ పార్టీలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ బాగానే ఉంది, అధికారంలో ఉన్నవాళ్ళందరూ ఇదే ఓకే బాగుంది, మంచి క్రమబద్ధీకరించాలి, జాతీయ వనరులను కాపాడుకోవాలంటారు. ప్రతిపక్షంలో పోయినప్పుడు కూడా ఇదే మాట ధీమంతంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి రావాలి. అదే నేను కోరుకుంటుంది. అంతేగాని అందుకే పార్టీల పేర్లు వద్దు అని కూడా నేను పార్టీల పేర్లు లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. కానీ మీరన్న సూచన చాలా స్వాగతించదగ్గ సూచన. ఎందుకంటే కానీ ఒకటి మాత్రం అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని సమర్థించకపోతే మాత్రం ఏ పార్టీ అయినా ఎవరి ప్రభుత్వాల్లోకి వచ్చినా రేపొద్దున కష్టాలు వస్తాయి. అన్నీ ఫ్రీ అనే సంస్కృతి నేను చెప్పాను ముందే. జాగ్రత్తగా సంక్షేమ పథకాలు అందాల్సిన వాళ్ళకి నిజంగా అందాలంటే నిజమైనటువంటి ఎవరైతే డబ్బులు కట్టగలిగేటువంటి సంపన్న వర్గాలు ఉన్నాయో వాళ్ళని మనం ఛార్జ్ చేయాల్సిందే. ఛార్జ్ చేయాలంటే మీరు అకౌంటబిలిటీ లేకుండా వేస్తారు. ఇవాళ జలమండలి ఉంది, అన్ని రకాల బకాయాలు వసూలవుతున్నాయా?
ఏ పరిస్థితులు జలమండలి ఎన్ని కోట్ల అప్పులలో ఉంది, అన్ని చోట్ల ఈ వ్యవస్థ నెలకొని ఉంది. అదేవిధంగా వినియోగం మీద కూడా మన దగ్గర అవగాహన పూర్తిగా లేదు. తర్వాత ప్రాజెక్టులు 76% ఉన్న దగ్గరనే అవగాహన లేకపోతే ఇన్బిల్ట్ కెపాసిటీనే మనం ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి కట్టుకున్నటువంటి మాటలు మాట్లాడుతుంటే రివ్యూలు చేసుకోవాల్సిన అవసరం లేకపోతే ఏ విధంగా ఉంటుంది? ప్రజల పక్షం ఉంటామంటే ప్రజల భవిష్యత్తును సిద్ధారెడ్డి గారు రివ్యూలు చేయాల్సిందే. ఇంతకుముందు సార్ చెప్పినట్టు లాస్ట్ లో ఉన్నటువంటి కెనాల్ లాస్ట్ లో ఉన్న నీళ్ళు రావు, కానీ ఆ కాలువల్ని పునరుద్ధరించాలి, కాలువల్ని బాగా చేయాల్సిన ప్రభుత్వం వస్తాయి. సార్ ప్రభుత్వాలకు కూడా ముందు చూపు ఉండాలి. ఇలా వర్షాకాలంలో ఎంతో నీరు వృధా పోయి సముద్రంలో కలిసే పరిస్థితి. పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్స్ కొన్ని కట్టాలి, ఇంకో టాపిక్ వెళ్దాం. బండారు గారు, హైదరాబాద్ సంబంధించి సీఎం కేసీఆర్ చాలా సీరియస్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. కాకపోతే రేపు కొన్ని రోజుల్లో మళ్ళీ హైదరాబాద్ పైన కూడా ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ నుంచి హైదరాబాద్ బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు, ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫ్లైఓవర్లు అవన్నీ సాధ్యాసాధ్యాలు ఎట్లున్నాయి? ఎందుకంటే భగీరథ ప్రయత్నం అంటారు సరే, ట్రాఫిక్ చిక్కుముళ్ళు ఇప్పగలిగినటువంటి పరిస్థితి కనుక తెచ్చిన వాళ్ళని భగీరథుడితో పోల్చాలి. మళ్ళీ కింద ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు. అంత గొప్ప హైదరాబాద్ని కనుక ఎవరైనా ట్రాఫిక్ నుంచి విమోచన కలిగించాయంటే అపర భగీరథుడే అని చెప్పుకోవాలి. మనం నిజంగా ఆలోచన వచ్చినందుకు కూడా మనం సంతోషించాలి. ఇప్పుడు ఆయన ఎందుకంటే స్కైవేలు ఫ్లైఓవర్లు ఎంతవరకు సాధ్యమా అసాధ్యం. కళంగారు కళ్ళు కనమన్నారు, కళలు కంటే కానీ మీరు సాధ్యం చేసుకోలేరు. కానీ మనం ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి సబ్జెక్ట్, మనం ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఒక చోట ప్రతిపక్షం, ఒక చోట అధికార పక్షం, ఒక చోట సమస్య ఏదన్నా కూడా మనం పాలకపక్షాన్ని విమర్శిస్తున్నాం అనే ధోరణి పోకూడదు. ఈ కళలు కంటూనే పోవడం అనేది కూడా చాలా డేంజర్. ఎక్కడో చోట కళలు సాకారం చేసుకునే ప్రయత్నం జరగాలి. కేవలం కళలు కంటున్నారు అనుకోండి తెల్లారిపోతుంది. అలా కాకుండా మంచిగా కన్న కళలని సాకారం చేసుకుంటే కృషి కనబడాలి. ఆ అడుగులు పడుతున్నాయా లేదా చూడాలి. అడుగులు తడబడకుండా అడుగులు పడుతున్నాయని కూడా చూడాలి. ఇది చూసుకోకుండా ఊరికే పొద్దున తెల్లారేసరికల్లా మనకి ఆకాశహర్మాలు, పైనుంచి వీధులు, ఈ ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా చూసినట్టు కాశీనగరం చూడరా బాబు అని ఇవన్నీ కాదు. నిజంగా చేయాలి. ఆలోచనని కనుక ఆచరణాత్మకంగా చేయగలిగితే మాత్రం నేను అందుకే చెప్పాను, మళ్ళీ మామూలు కూడా కాదు, భగీరథుడే. మల్లేశం గారు, సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదండి. హైదరాబాద్ తను ముఖ్యమంత్రిగా వారి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాక, వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినాక అయ్యప్ప సొసైటీ కానీ ఇంకా అయితే ఏంటివి బిల్డింగ్లను రెగ్యులరైజ్ లేని బిల్డింగ్లను కూలగొట్టడం జరిగింది. ఎవరిది ఉన్నా నేను ఆపేది లేదు, కూలగొడతానన్నాను. అది మామూలు కొద్దిగా మిడిల్ క్లాసులే కూలగొట్టడం జరిగింది. ఒక స్టేజ్లోకి రాగానే బడా బాబుల దగ్గరికి రాగానే అది ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న ఒక నెల 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఈ హుస్సేన్ సాగర్ వెనుక భాగాన క్యాచ్మెంట్ ఏరియా ప్రాంతంలో బహుళంతస్తుల భవనాలు, ఇది దుబాయ్ స్థాయిలో 100 కొద్ది అంతస్తుల భవనాలు కడతామని అన్నారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ కింద ఇంకొక చెరువు దొవ్వి అందులో గణేష్ నిమజ్జనం చేస్తామని అన్నారు. ఇక్కడ 100 అంతస్తుల భవనం అక్కడ కట్టి అక్కడ ఒక పెద్ద భవనాలు కడితే అందులో ఎంత పాపులేషన్ ఉంటుంది, ఎంతమంది పోయి ఉంటారు. ఓ పొద్దటిలి ఒక మాట, పొద్దుముకి ఒక మాట. అంటే ఈ పక్కన పబ్లిక్ని ఇక్కడ ఎక్కువ మందిని ఉంచడానికి ప్రయత్నం చేసుకుంటా ఒకరు ట్రాఫిక్ తగ్గిస్తా అంటే తగ్గించే మాటకు తగ్గిస్తాం అనేదానికి మేము పూర్తిగా వెల్కమ్ చెప్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ నీ మాటలలోనే పొంతన లేకపోతే ఎట్లా అండి? 100 అంతస్తుల భవనాలు కడితే ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు స్కైవేలు ఆవేలు ఈవేలు చేస్తానంటాడు. ఇక ముఖ్యమంత్రి గారు ఏమన్నా మంత్రశక్తి లేకపోతే ఆయన తెలివితోటి గాలిలో వేలాడే బ్రిడ్జీలు కడితే తప్పితే ఆయన మాటలకు చేతలకు పొంతనే లేదు. దాన్ని వస్తాను. సీతక్క గారు మీరు చూస్తారు. వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా చాలా అంటే తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్తూనే తెలంగాణ పునర్నిర్మాణం గతంలో ఎట్లా ఉందో అది కాకుండా మళ్ళీ అంటే ఆదర్శాలు సింగపూర్ లేకుంటే లండనో అట్లాంటి నిర్మాణం చేస్తామంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఆ మాటలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఆ దిశగా అడుగులు అయితే లేవు. కాకపోతే కలలుగానే హక్కు కూడా లేదా, స్వేచ్ఛ కూడా లేదా అని తర్వాత అంటాడేమో అని, ఎందుకంటే గతంలో కూడా అన్నటువంటి సందర్భాలున్నాయి. మేము ఒకటే ప్రభుత్వం 5 గంటల పాటు చాలా సుదీర్ఘ రివ్యూ జరిగింది అధికారులతో, జరుగుతూనే ఉంది, 6 నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి.
మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటి వరకు ఏమీ లేదు, అంతా శూన్యము, ఇప్పుడు వచ్చేదంతా అద్భుతం. ఈ మాటలు కట్టిపెట్టి ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇప్పుడు జరిగింది ఎలాంటి డెవలప్మెంట్, సరే అది కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీ, లేకుంటే కాకతీయులా, లేకుంటే నిజామా, ఏదో ఒకటి, కానీ మీరు వచ్చేటప్పటికి ఈ తెలంగాణ యొక్క స్థితిగతులు ఏంటి, ఆర్థికంగా కావచ్చు, ఐటీ పరంగా కావచ్చు, లేదా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కావచ్చు, ఖర్చులు కావచ్చు, భారం కావచ్చు, ఏ స్థాయిలో ఉందో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. కానీ ఎట్లున్నదంటే చెరువులు అంటే మేమే చెరువు, కాకతీయుల తర్వాత ఇంకెవరూ చెరువులను ముట్టుకోలేదని చెప్తారు. లేదా ఇక్కడ బిల్డింగ్లు కట్టాలంటే ఇంక ఇక్కడ హైదరాబాద్ మొత్తం నాశనం అనేది ఏమీ లేదు, ఇక మేము చేసేది అద్భుతం అంట. కాబట్టి మీరు శూన్యం నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆ శూన్యం గురించి మొత్తము ప్రజల ముందు మరొకసారి లెక్కలతో సహా బయట పెడితే ఈ 5 years మీరు ఏం చేశారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. మీరు మాటలలో అద్భుతంగా ఉంది, మాటలు మా కడుపులు నింపుతున్నాయి, కానీ యాక్చువల్గా వచ్చేసరికి మాటలతోటి ప్రజలు ఆకలి నింపదు. ఇవాళ కేసీఆర్ గారు కొండల చుట్టూ తిరుగుతున్నారు, లేదా హుస్సేన్ సాగర్ల చుట్టూ తిరుగుతున్నారు, కానీ చనిపోయిన ఒక్క రైతు దగ్గరికి వెళ్ళలేకపోయినారు. ఇది అడిగితే మేము తప్పు. ఓకే సిద్ధారెడ్డి గారు, ఇప్పుడు సమాంతరమైనటువంటి అభివృద్ధి జరగాలి. మనము ఫ్లైఓవర్లు కడతామని చెప్పినా, ట్రాఫిక్ రద్దీ తగ్గిస్తామని చెప్పినా, చెరువులు పొడికి తీస్తామని చెప్పినా, ఇవన్నీ కూడా వేరు రంగాలు. ప్రజలకు ఈ అన్నిటితోటి సంబంధం ఉంటుంది పొద్దున్న సాయంత్రం వరకు. వీటన్నిటికీ సమాంతరమైన అభివృద్ధి జరగాలి. కానీ మిగతా వక్తలు చెప్పినట్టు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తే నెక్స్ట్ డే పేపర్ చూడడానికి మనం చాలా ఎగ్జైట్మెంట్తో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఏదో ఒక బొనాంజా వస్తుంది, ఫ్లైఓవర్ వస్తుంది, ఆకాశ నిర్మాలు వస్తాయి, కానీ ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ దీని మీద జరగట్లేదు అనిపిస్తుంది. ఎక్కువగా ప్రచారార్భాడానికి సంబంధించిన అంటే ఆలోచన ఉంది, చేయాలనేటువంటి ఉత్సాహం ఉంది, కానీ ఆ ఉత్సాహం ఇవాళ మనం మాట్లాడితే అవుతుందా, రేపు మాట్లాడితే అవుతుందా? హైదరాబాద్ చుట్టూతా 1.5 ఎకరాలు ఉన్నాయి, వాటిని ఉద్యానవనాలు చేయాలి. ఇది ఆలోచన, ఇది మీకే కాదు, ముఖ్యమంత్రి గారికే కాదు, సామాన్యంగా ఉంటుంది. అరే ఇక్కడంతా చెత్త ఉంది, ఇదంతా క్లీన్గా ఉండాలి, అన్ని మొక్కలు ఉండాలి, చెట్లు ఉండాలి, దాంతో హైదరాబాద్ బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది. ఈ ఆలోచన విధానం మన అందరికీ ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, ముఖ్యమంత్రి గారు విధాన ప్రకటన చేస్తే 1.5 ఎకరాల అడవి భూమి ఉంది, దాంట్లో ఫలానా 2015 లోపులో ఇన్ని లక్షల ఎకరాలకి మేము గ్రీనరీ ఏర్పాటు చేస్తాము, లేకపోతే ఈ కాలనీలు డెవలప్ చేస్తాము, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ఇన్ని పాయింట్స్లో ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ కడతాము, దానికి ఇన్ని కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది వస్తుంది, లేకపోతే జేకా నుంచి ఇంకో దగ్గర తప్పు తెస్తాను, మిగతా టైం లైన్ పెట్టాను, దీనికి ఒక సంస్థ పెట్టాను. ఈ రకంగా మాట్లాడకుండా ఊహజనీనమైనటువంటి మీరు కలలు కానండి, మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంది, కానీ కాంక్రీట్ ప్లాన్స్ మీరు మాట్లాడట్లేదు. మీరు పేపర్లో ఏం చూస్తున్నారు, ప్రతిరోజు ఆకాశ నిర్మాలు కడతాం, నేను కూడా చెప్తాను, వారెవరో చెప్పినట్టు గాల్లో మెడలు వేస్తాను, కానీ ఎంత ఖర్చు అవుతుంది, వాట్స్ ద ప్లాన్, ఎప్పుడు అవుతుంది, ఎవరా అధికారులు, ఏం చేయబోతున్నారు? దీనికంటే ఇది ఒక ప్రజలను ఏదో మంత్రముగ్ధులు చేసే ప్రయత్నం చేయడమే, కానీ అంటే పూర్తిగా మీకు ప్రణాళిక లేకుండా మాడుతున్నాను కూడా నేను అనట్లేదు, కానీ ప్రణాళికాబద్ధంగా మీరు చెప్పాలి. పేపర్లో రావాల్సింది స్టాటిస్టిక్స్, నాట్ జస్ట్ యువర్ మీ ఊహజనితమైనటువంటి ఊహల్ని పేపర్లో ప్రజెంట్ సంబంధించి అయితే నిన్న అక్కడ మీడియాను కూడా రానివ్వలేదు, వాళ్ళ అధికారులతో రివ్యూ చేశారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ హైదరాబాద్లో 20 ఏళ్లకు సరిపోయే రోడ్లను విస్తరించే అవకాశం ఉందా ఈ రద్దీ? గుడ్ థింగ్. నేను ఏమంటున్నాను, మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, బ్రహ్మాండం. ఇవాళ మీరు చెప్పినట్లు హైదరాబాద్లో నిజంగా ఎవరైనా ట్రాఫిక్ నియంత్రించగలిగితే మీరు అన్నటువంటి విశ్వనగరం ఆటోమేటిక్ అదే సాక్షాత్కారం అవుతుంది. దానికి ప్రణాళిక చాలా అంశాలు, చాలా డౌట్స్ మిగతా పార్టీ నుంచి వచ్చినాయి, అధికార పార్టీ. మిగతా విషయాలన్నింటికి కూడా వెళ్ళాం. హైదరాబాద్ నగరంలో ముందుగా ఇమ్మీడియట్గా ఎక్కడైతే అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ ఒక శాంపిల్గా ఒక 2 రోజులు భవనాలు కూల్చడం అనేది పర్మిషన్ లేని వాటికి ఈ రోజు కూడా అక్కడున్న ఒక్క భవనానికి కూడా పర్మిషన్ లేదు. ఒక్కరు కూడా ఈ రోజున ట్యాక్స్ అనేది మున్సిపల్ ట్యాక్స్ కట్టట్లేదు. అక్కడున్న మొత్తం కూడా ఏదైతే అయ్యప్ప సొసైటీ, అప్పుడు ప్రతిపక్షాలందరూ గగ్గోలు పెట్టి లేదు మీరు ఆగండి మీటింగ్ పెట్టండి అన్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ చెప్పి హామీ ఇచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. మొదటి మీటింగ్లో వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడున్న హైదరాబాద్లో ఎన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి మొత్తం కూడా లెక్కల ద్వారా అంటే వాళ్ళు ఏమడిగారంటే ల్యాండ్స్ ఏదైతే ఖాళీగా ఉన్న ల్యాండ్స్, ఆక్రమైన ల్యాండ్స్, అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఆ యొక్క డీటెయిల్స్ కావాలంటే ఒక 1000 పేజీల పుస్తకాన్ని వారికి ఇచ్చిన తర్వాత డిస్కస్ చేస్తామంటే ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మరలా వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క డెవలప్మెంట్ అనేది ఒక ఆర్గనైజ్డ్గా జరగలేదు, దీన్ని ఏ విధంగా చేద్దామంటే మీరే చెప్పండి అని చెప్పినప్పుడు అందరూ కూడా చెప్పారు 100 నుండి 80 నుండి 125 గజాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా ల్యాండ్ కానీ, ఒకవేళ ల్యాండ్ కాదు అక్కడ ఉన్నట్లయితే బిల్డింగ్ ఉన్నట్లయితే క్రమబద్ధీకరణ చేద్దాం, ఒకవైపు తక్కువ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇద్దాం, అదేవిధంగా ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే 200 నుంచి 500 వరకు ఉన్నట్లయితే కొంత నామినల్ ఛార్జ్ తీసుకొని ఇద్దాం, 200 వరకు 120 నుండి 250 వరకు, 250 నుంచి మిగతా వాళ్ళందరూ కూడా మనం ఏమి కన్సెషన్స్ ఇవ్వని అవసరం లేదు, ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని చేయాలని చెప్పి కన్స్ట్రక్షన్ గురించి ఆక్రమణల గురించి ఒక ఏకపక్షంగా మొత్తం కూడా అన్ని పక్షాలు కలిపి కూడా ఒక ఏకాభిప్రాయం తెలియజేసినాయి.
తెలుగుదేశం యొక్క పెద్ద భారీ బెటాలియన్ అక్కడ అటెండ్ అయ్యారు. సిటీ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ కూడా వారు కూడా సంతృప్తి చెందారు. సీతక్క గారు ఈ రోజున డిఫరెంట్ ఒపీనియన్ చెప్పొచ్చు, కానీ హైదరాబాద్ నగరం గురించి ఏదైతే ప్రతిపక్షాలందరినీ కూడా ఒక మొత్తం కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్లో తీసుకొని చేయడం జరిగింది, వారు కూడా చెప్పారు. రెండో విషయం, ఈ రోజున ఇక్కడ మొత్తం కూడా మేము శ్వేతపత్రం ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అనేక మంది కూడా మేము ఇది చేసాం అది చేసాం అంటున్నాం. మేమే అది చేయాలంటే మేము శూన్యమని చెప్పట్లే, శూన్యంకి వెళ్ళి ఈ రోజున అల్లావుద్దీన్లా మేము పుట్టుకొచ్చినామని చెప్పట్లే. ఈ రోజున ట్రాఫిక్ రద్దీని గత 20 సంవత్సరాల నుంచి ఎలా ఉంది, వచ్చే 20 సంవత్సరాలకి ఎలా ఉందని ఆలోచన చేయాలి. అది ఈ రోజున ఒకసారి అనగానే కాదు, అనేక మంది కన్సల్టెంట్స్ని ఈ రోజున ఇన్వాల్వ్ చేశాం. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లాన్స్ అనేది ఇస్తున్నారు. దానికి కావాల్సిన ఆర్థికంగా ఏం డబ్బులు కావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ మొత్తం కూడా అనేక చోట్ల కూడా దీని యొక్క ఈజ్ చేయాలంటే 2 లైన్లు ఉన్న దాన్ని 4 లైన్లు చేయడం, 4 లైన్లు ఉన్న దాన్ని కొద్దిగా పెద్ద చేయడం, ఒకవేళ అవకాశం లేని చోట ఎక్కడైతే ఉన్నట్టయితే ఫ్లైఓవర్స్ కానీ మిగతా చేయాలని చెప్పేసి కళలు కనడమే కాదు, దాన్ని కళలను సాకారం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెగ్యులర్గా మేము కూడా చూస్తున్నాం. అన్ని పార్టీల యొక్క అధినేతలకు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఒకరోజు 6 గంటలు, మరొక రోజు 6 గంటలు వాళ్ళతో కూర్చొని చర్చించి ఒక ఏకాభిప్రాయం రావడం జరిగింది. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఈ రోజున మనం చెప్తున్నప్పుడు కూడా ల్యాండ్ ఎక్కడ ఉందనుకుంటే, నిన్న ఇక్కడ ఒక గాంధీ విగ్రహం ఉన్న దగ్గర ఇక్కడ చూసినట్లయితే ఒక 27 ఎకరాల ల్యాండ్ వచ్చింది. అది ప్రభుత్వానికి కూడా తెలియదు. మనం చూడమని చెప్పేసి అంటే లంగర్ హౌస్ దగ్గర పక్కన చూసినట్లయితే, అదేవిధంగా ఇప్పుడు వినస్థలపురం నుండి మనం మూసీ పక్క ఇట్లా వచ్చినట్లయితే అక్కడ కూడా ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉన్నది. 100 ఎకరాలు ఉన్నదండి. ఎక్కడ చాదరఘాట్ నుండి చాదరఘాట్ నుండి అక్కడ ఉన్నంత వరకు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎక్కడ ఉన్నది ఎక్కడ లేదు తీసుకొని ఇది ఒక లంగ్ స్పేస్ అనేది ఉండే అవకాశం అనేది ఈ యొక్క నగరానికి ఉన్నది. మొత్తం తెలంగాణ జనాభాలో 25% ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఉన్నప్పుడు క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఏదైతే స్పేసెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం, పార్కులుగా డెవలప్ చేయడం, రోడ్లని రద్దీగా తయారైనాయి కాబట్టి వాటి అన్నిటి కూడా ఈజ్ చేయడం. అదేవిధంగా చాలామంది ఏదైతే అక్క చెప్పారు ఇంతకుముందు, చాలామందికి ఇల్లు లేక అక్రమాలు అది ఇదని చెప్పేసి కూడా మీరు ఏం చేయట్లేదని, మేము ఇంతకుముందు ఎవ్వరు ఏం చేయలేదని చెప్పేసి అనట్లే. ఖచ్చితంగా ఇంతకుముందున్న ప్రభుత్వాలు వాళ్ళే చేశారు, ఆర్గనైజర్గా చేయలేదు. ఆర్గనైజర్గా నెక్స్ట్ 20 సంవత్సరాలకు ఏ విధంగా ఉండాలని చేస్తాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఎవరు ఊహించని విధంగా, ఎవరు కలలు కనని విధంగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని చేసి చూపిస్తుంది. ఆ రోజున మీరు అందరూ కూడా, ఈ రోజున విమర్శించే వాళ్ళందరూ కూడా ఆ రోజున ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సింది అవుపడుతుంటుంది మీకు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఏం చిత్తశుద్ధితోని చక్కటి ప్రణాళికలు అనేది రూపొందుతున్నాయి. దానికి ఇవ్వాలని ఇమ్మీడియట్ గా రమ్మంటే రాదు. నా ఇల్లు కట్టుకోవాలంటే 4 నెలలు ప్రాజెక్ట్ కోసం చిన్న చేస్తారంటే రోజు వెంట పడితేనే, మహానగరాన్ని ఆర్గనైజ్ చేయాలంటే చెప్పేసి అర్థం చేసుకోకపోతే ఎలా? మల్లేశం గారు ఒక విషయం అన్నారు స్టార్టింగ్ లోనే, మీరు ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు స్కైవేలు ఫ్లైఓవర్లు వేస్తున్నారు, కానీ ఉన్నటువంటి ప్లేస్ లో ట్రాఫిక్ రద్దీని పెంచేందుకు ఆకాశ హర్మాలు తీసుకొస్తున్నారు. ఆకాశ హర్మాల్ అనేది ఏదో కట్టి షోక్ కోసం కట్టట్లేదు. ఈ రోజున ఆర్థిక శక్తిగా ఈ రోజు చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కూడా దీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ ఎకానమీ. కాబట్టి అక్కడ మనం ఏం ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మన భూమి ఇచ్చినట్లయితే, ఒక్క నిమిషం అన్న, మన భూమి ఇచ్చినట్లయితే ఆ భూమిలో 50 కాదు 100 ఎవడో వచ్చి కట్టేసి ఇస్తాడు. మనం ఏం కట్టి దాని మీద డబ్బులు పెట్టాల్సి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనకు 1000 గజాలు ఇక్కడ ఉంటే ఎవరికైనా ఇచ్చినట్లయితే 40% 50% మనకి ఇస్తారు. కాబట్టి దేనికి కూడా ఒక చక్కటి ప్రణాళికతో ప్రజల మీద భారం పడకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క తెలంగాణని ప్రపంచ పటం మీద ఖచ్చితంగా ఒక మంచి ఒక ఎకానమీ సింబల్ గా చూపించే ప్రయత్నం జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలను బాగా మాకందరికీ తెలుసు, ఇవి రెగ్యులరైజ్ చేయడానికి కూలగొట్టే కార్యక్రమం, పైసలు రాబట్టుకునడానికి అందరిని కూలగొట్టుడు కార్యక్రమం పెట్టి అందరిని భయభ్రాంతులకు గురి చేసి రెగ్యులరైజ్ స్కీమ్ తెస్తాడు అనేది అన్ని రాజకీయ పార్టీలకు అవగాహన ఉన్న నాయకులకు అందరికి కూడా తెలిసిన విషయం. అదేదో మేమేదో చేసినాం పారదర్శకంగా, మేమేదో ఉద్దేశంగా చేసినాం అనేది కాదు. ఆకాశ హర్మ్యాలు కట్టడానికి ఎవరే కానీ ఎక్కడ ఏ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు జంట జలాశయాలు ఉన్నాయండి, దాని వెనుక క్యాచ్మెంట్ ఏరియాలో 111 జీవో ఇచ్చింది ప్రభుత్వం గత పాలకు.
పార్టీ ఇంత ముందు ఏం చెప్పిందో దానికి కట్టుబడి ఉండండి, లేదు అంటే మేము పార్టీ బహుళ అంతస్తుల భవనాలు కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం చెప్తున్నా, వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, మీరు వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఒక పక్కన ఇక్కడ రద్దీ బాగుండి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, అది హైదరాబాద్లో ఎందుకు, అదే రాచకొండనో ఇంకెక్కడో పోయి కడితే సరిపోతుంది. అక్కడ కూడా పెట్టుబడి పెడతారు, అక్కడ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అద్భుతంగా తెలంగాణ అనేది అభివృద్ధి. మల్లేశం గారు, రాజశేఖర గారు, సీతక్క గారు, బండారు శ్రీనివాస్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.